లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నేను అనట్లేదు నీకు చెప్పాను కదా, అధినేత ఏం చెప్పాడు, పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండు, నువ్వు పట్టించుకోవద్దు అన్నాడు అని చెప్పారు. నాకు వచ్చిన ఆయన పంపించినటువంటి ముగ్గురు పెద్ద మనుషులు నేనేం పెట్టాను కింద, అధినేత మళ్ళీ చెప్పు, అదే చెప్పే కదా, ఆజ్ఞను శిరసావిస్తానని చెప్పాను. మరి అధినేత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం నేను ఎక్కడ పాల్గొంటాను? గెలిచిన ఎంపీ, వైసీపీ ఫ్యాన్ గాల్లో కూడా గెలిచిన ఎంపీ మీరు 10,000 మెజార్టీ వచ్చిన ఆయన, అలాంటిది మిమ్మల్ని పక్కన పెట్టడం, అది పార్టీ కార్యక్రమాలు పక్కన పెట్టడం అంటే ఎలా చూస్తారు? నేను ఎలా చూస్తాను పార్టీ హైకమాండ్ ఉంటుంది, పార్టీ ఇష్టం కదా, పార్టీ ఆజ్ఞను పాటిస్తమే యాజ్ ఆఫ్ నౌ నా డ్యూటీ. సార్ మీరు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నియోజకవర్గాల వారికి, రేపు నియోజకవర్గం ఇప్పుడు కేంద్ర మంత్రి గారు ఆవిడ వస్తుంది రేపు, వికసిత్ భారత్, దాంట్లో పాల్గొంటున్నా. అట్లాగే కొన్ని నా ఎంపీ నిధుల నుంచి నందిగామ నియోజకవర్గంలో శంకుస్థాపనలు ఉన్నాయి 3, దానికి వెళ్తున్నా. ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అధికారం పార్టీకి ఉంది, కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అధికారం లేదు కదా, అది ప్రభుత్వ నాకు ప్రజలు ఇచ్చిన హక్కు కదా. సార్ విజయవాడ వెస్ట్ కోఆర్డినేటర్ గా కూడా మీరే ఉన్నారు, మరి అక్కడ రాజకీయ బాధ్యతలు వెస్ట్ కోఆర్డినేటర్ గా మీ బాధ్యతల మీద ఏం మాట్లాడుతున్నారు? అన్నీ చెప్తా అన్నాగా అన్నీ చెప్తా. మీ అధినేత పైన ఫ్లెక్సీలు మొత్తంలో చంద్రబాబు గారి ఫోటోలు కూడా ఉన్నాయి. సో ఏం చెప్తారు? చంద్రబాబు ఫోటోలు ఇన్ఛార్జ్ ఫోటోస్ కూడా ఉన్నాయి కదండి. అంటే నేను ఈ పార్టీ వదిలేయాలని నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకోవాలా. అందుకే 2019లో గెలిచినాక నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఆయనతో నేను ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన కోసం నిలబడ్డా. రాత్రి చెప్పారు, సరే ఇప్పుడు పార్టీ అన్నాక ఆయన కంపల్సరీస్ ఆయన కూడా కొన్ని ఉంటాయి. అధినేతగా ఆయన తప్పడదానికి కూడా లేదు, చంద్రబాబు గారి నిర్ణయాన్ని తప్పడదానికి కూడా లేదు. ఎందుకంటే పార్టీ అన్న తర్వాత ఆయన కంపల్సరీస్ ఆయనకు ఉంటాయి. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీని గెలిపించుకోవాలన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది. దానికి రకరకాల నిర్ణయాలు తీసుకోవచ్చు. అది నేనైతే ఆయన తప్పట్లా. ఎంపీని పార్టీ కార్యక్రమంలో హాజరు కావద్దు అని చెప్పేది నేరుగా చంద్రబాబు మీకు చెప్పాలి, బట్ మధ్యలో వాళ్ళు వచ్చి మీకు చెప్పడానికి మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు అధినేత అనేది అధినేతే, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. బాసు వాళ్ళకి చెప్పారు, వాళ్ళు నాకు చెప్పారు, నేను వాళ్ళకి హామీ ఇచ్చాను. కన్ఫర్మా లేదని చెక్ చేసుకున్నారు సార్, నిజంగా చెప్పారని? తప్పు మాడుతున్నావు తమ్ముడు నువ్వు. ఏ టీవీని ఇది, బిగ్ స్మాల్ కానీ ఇప్పుడు బిగ్ వ్యక్తులు 3 వచ్చారు మీ బిగ్ టీవీ లాగానే. వాళ్ళు 2 మాజీ మంత్రులు, అవునా, అట్లాగే ఒక మాజీ ఎంపీ, అట్లాగే 2 జిల్లా అధ్యక్షులు. అబద్ధం చెప్తారా? అంటే వాళ్ళు చెప్పింది నేను ట్వీట్ చేశాను. ఇప్పుడు మరి వాళ్ళు ఎందుకన్నారో వాళ్ళని అడగాలి. అది యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఏం చెప్పారో నాకు కన్వే చేశారో పెద్ద ఆయన మెసేజ్, అదే నేను నా ట్వీట్ రూపంలో పెట్టా. నేనేమి ఒక్క అక్షరం కూడా నేను దాంట్లో వేరే తప్పుగా రాయలేదు. వాళ్ళు 3 వచ్చారు, నేను కాకుండా దానికి 3 సాక్షులు కూడా ఉన్నారు. అది మాట్లాడినప్పుడు ఆ సాక్షుల పేర్లు మీకు చెప్పను. సార్ చంద్రబాబు గారు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు అని అన్నారు, మరి మీరు ఇంకా చంద్రబాబు గారిని కోరుకుంటున్నారా? అది చెప్పే కదా, ఇప్పుడు నా కాలం నిర్ణయిస్తుంది, కాలం నిర్ణయిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ నేను ఈ పార్టీలో ఉన్నా. ఆయన ప్రస్తుతానికి నా అధినేత. నేను నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ మీకే చెప్తా కదా, ఎక్కడికెళ్తాను, ఇక్కడే ఉంటాను, రోజు ఉంటాను. ఎంపీగా పోటీ చేయాలని పొద్దున్న నుంచి మీ కార్యకర్తలు, మీ అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. మీరు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తారా? నేను లాస్ట్ టైమే చెప్పాను మీకు, నేను ఇండిపెండెంట్ నుంచున్నా, నేను ఎంపీకి గెలుస్తా, దాంట్లో డౌట్ లేదు. అన్ని క్లారిటీలు వచ్చిన తర్వాత మా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నా నిర్ణయం ఖచ్చితంగా మీకు తెలియజేస్తా. ఎంపీగా అయితే నేను పోటీ చేస్తున్నా. అట్లాగే నేను ఎంపీగా పోటీ చేస్తున్నా. మీకు ఇంతకు ముందే చెప్పా, 3వసారి మళ్ళీ నేను విజయవాడ పార్లమెంట్ సభ్యుడికి ఎన్నిక అవుతాను. ఆ ధీమా నా దగ్గర ఉంది, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది, నా ప్రజల మీద నమ్మకం ఉంది, విజయవాడ ప్రజల మీద. తప్పకుండా మళ్ళీ 3వసారి విజయవాడ ఎంపీ నేనే.
సార్ మీరు అంటే మీకు వేరే పార్టీల నుంచి ఏమైనా ఆఫర్ వచ్చిందా సార్? మీకు చెప్పాను నేను 2019 నుంచి అనేక ఆఫర్లు వచ్చినాయి, కానీ అధినేత వెంట ఉండాలి, పార్టీ వెంట ఉండాలి. అధినేత కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన పక్కన నిలబడాలనే ఉద్దేశంతో నేను చాలా అవమానాలు పడ్డా. మీకు చెప్తాను, పదే మీకు చెప్తున్నా. మొన్న కూడా నేను తిరువూరులో మాట్లాడా. ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి కార్పొరేషన్ ఎలక్షన్ ముందు చెప్పు తీసుకొడతా అన్నాడు, క్యారెక్టర్ లేని పర్సన్. అట్లాగే ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడు అన్నాడు అదే ప్రెస్ మీట్లో. అట్లాగే ఇక్కడ నుంచున్న కార్పొరేటర్ని 50 మంది దగ్గర అంటే 64లో 14 గెలిచారు, కనీసం 30 మంది గెలిచేవాళ్ళు. ఇంకా కావాలని చెప్పి ఓడిచ్చారు పార్టీని. అయినా కానీ ఎక్కడా స్పందన లేదు పార్టీ నుంచి. కానీ అయినా నేను దాని గురించి పెద్ద పట్టుబట్టలేదు, ఎందుకంటే పార్టీ లక్ష్యంతో. సరే, ఇప్పుడు అధినేత నిర్ణయం తీసుకున్నాడని నాకు మెసేజ్ ఇచ్చారు. ఓకే, ఏదో ఒక నిర్ణయం అయితే చెప్పారు కదా. సో మా వాళ్ళందరితో మాట్లాడాలి కదా నేను కూడా. మీరు అంత కంగారు పడితే ఎట్లా? ఇప్పుడు దాదాపు కొన్ని చెప్పే 7 నియోజకవర్గాల్లో కానీ రాష్ట్రంలో కానీ నాకు అనేక మంది